సో ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్లో మీకు ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ రెస్టారెంట్ చూస్తున్నా దీంట్లో. సో ఇక్కడ నుంచి ఇటు వస్తే మనము ఇక్కడ మళ్ళీ మెక్సికన్ ఫుడ్ మొత్తము. ఇదేంటి ముసల్సా, వీటినేమో అంటారుగా ముసల్స్ అంటారు కదా, ఇవి సీ ఫుడ్. ఇవ్వండి పాస్తా, మా వాడు అడిగిండు, సో వాడికి కొంచెం పాస్తా. ప్లేట్స్ అన్నీ ఇక్కడ ఇవే ఉన్నాయి, గాజు ప్లేట్లే ఉన్నాయి మొత్తం, ప్లాస్టిక్స్ అయితే లేవు. అండ్ ఇగో ఇక్కడ ఉన్నాయి ప్లేట్స్. ఇక్కడ ఒక డెకరేషను. ఇక్కడ చూస్తే భలే ఉంది అసలు. పిజ్జా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడనే తయారు చేస్తారు చూడండి. ఇవ్వండి అలా పెట్టిండు ఇందాకనే బ్రిక్ అవెన్ అంటాం కదా మనము, దాంట్లో పెట్టిండు ఫ్రెంచ్ ఫ్రైస్. అదే కాకుండా ఇది మెక్సికన్ సెక్షన్ అన్నమాట. అదేంటది బోడియా అంటే ఇటాలియన్ అనుకుంటుంది. ఇది టాకోస్, పిజ్జా అన్నీ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ పైన రాసింది చెప్పాలంటే సీ ప్లేస్ అంట దాని పేరు అది. సో ఇక్కడి నుంచి మనము ఫస్ట్ పాస్తా అయితే తీసేసుకొని మా ఓనికి టేస్ట్ చూపిస్తే నచ్చింది. సో ఇది తప్ప వేరేం తింటలేడు. సో ఇది తీసుకురా అంటే తీసుకున్నా. సో ఇటు వచ్చేసి ఓకే, మళ్ళీ ఇక్కడ సీటింగ్, తర్వాత ఇక డ్రింక్స్. మళ్ళీ ఇప్పుడు మొత్తం టేబుల్ సర్వీస్ చేస్తారు వీళ్ళు. ఎట్లా అంటే మనం ఏదైనా తెచ్చిమన్నా కూడా మనకు పట్టుకొచ్చిస్తారు. ఇవ్వండి, నేను ఒక డ్రింక్ ఆర్డర్ చేసిన, నాకు డ్రింక్ వచ్చింది. సో బేసికల్లీ ఇట్ ఈస్ టకీలా విత్ ఏంటది 7 Up అంట. సో ఇవ్వండి, ఈ సలాడ్ ఒకటి నేను తెచ్చుకున్నా, చాలా బాగుంది. జస్ట్ అన్ని క్యారెట్స్, ఆనియన్స్ అన్నీ కలిపి 4 కారా. ఇగో చాలా వేడి ఉంది బిడ్డ, చూసుకో. సో అండ్ ఇంకా అయిపోయింది ఇది ఆల్మోస్ట్. వెయిట్ ఓకే, ఇక్కడ మెక్సికన్ ఫుడ్ అంట మళ్ళీ, అంటే లైవ్ టాకోస్ ఉన్నట్టున్నాయి. ఇగోండి, వావ్ ఎంత టెంప్టింగ్ ఉంది. ఎల్లో రైస్, ఇండియన్ యాక్చువల్గా ఇది గైస్, ఇది ఇండియన్ లాగా అనిపిస్తుంది. రోస్టెడ్ చికెన్ అంట, మిన్స్డ్ బీఫ్ అంట, ప్లాంటైన్ బనానా అంట, ఫ్రైడ్ బనానా మెక్సికన్ కుజిన్లో కూడా ఉంటుంది మనకు. ఇట్లా చూడడానికి ఇండియన్లా ఉంది. ఇవ్వండి, ఇవి కూడా మెక్సికన్ పెట్టిండు కొంచెం డిఫరెంట్గా. ఇవి చూడండి, ఇక్కడ టాకోస్. మళ్ళీ ఇందాక ఒక రెస్టారెంట్లో కూడా టాకోసో బర్గర్సో, మొత్తానికి చాలా రష్ ఉండే. ఈజ్ ఈ మేకింగ్ బర్గర్స్ ఆర్ టాకోస్? బర్గర్స్ ఆర్ టాకోస్? దే లుక్ లైక్ బర్గర్స్. ఎనీవేస్, సో అవి చూస్తుంటే బర్గర్స్ గైస్, టాకోస్ కాదు. ఇందాక వెళ్ళిన రెస్టారెంట్లో టాకోస్ ఉండే. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఈ మెక్సికన్ ఉంటాయి కదా, గువాకమోలే, తర్వాత ఈ సాల్సాస్, ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఓపిక ఉంటే. సో ఎనీవేస్, ఇంకొకటి మేము చూపించాలనుకుంది, నా ఫేవరెట్ డెజర్ట్ సెక్షన్ సపరేట్. చూసిరా, దీనికి కెఫే అని పెట్టిండు, దీనికి ఒక పేరు పెట్టి అసలు చూడండి. వా మొత్తం అవి డోనట్స్ పెద్దవి, తర్వాత అన్ని బేకరీ ప్రోడక్ట్.